Akash, welcome. Nice to see you, Akash. After 1 year? Yes. 1 year के बाद में आया है आकाश. Welcome and God bless you. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి దేవుడికి థాంక్స్ చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, మనం ఈరోజు బైబిల్ స్టడీలో ధన్యులు ఎవరు అనే విషయాన్ని కొద్దిసేపు ధ్యానించుకుంటాం. మీ అందరికీ తెలుసు, పోయిన వారం మనం ఏం తెలుసుకున్నామంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రములో ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువారు కదా. ధనలక్ష్మి అండ్ రాలేదు కదా, వచ్చారా? రైట్ రైట్, ఓకే. మేము ఏం నేర్చుకున్నామంటే మా ధనలక్ష్మి ప్రకారం ధన్యులు అంటే దేవునికి ఇష్టమైన వాడు కదా. దేవునికి ఇష్టమైన వాడు, దేవుడిని మెప్పించిన వారు, దేవుడు ఎవరి పట్ల అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారో వాళ్ళంతా ధన్యులు అంటారు. కీర్తన పుస్తకంలో కొంతమంది పేరు మాత్రం ధన్యులు. ఎవరయ్యా ధన్యులు అంటే, ఒకటి చెడు సహవాసం చేయని వాళ్ళంతా ధన్యులు. అట్టని మనము మంచి సహవాసం చేయకుంటే అది కానీ డేంజర్. చెడు సహవాసం కానీ మంచి సహవాసం చేయడం అంతా ధన్యులు, అవునా కదా. సో అందుకే ఇక్కడ ఏముంది, దుష్టుల ఆలోచన. అంటే ఎవరున్న దృష్టిలుండి మన స్నేహితులైనా మన బంధువులైనా, మా బంధువులలో కొంతమంది దుష్టుగా ప్రవర్తిస్తారు. నేను చక్కగా కఠినంగా గొడవడం కానీ నేను ఎక్కువ వాళ్ళతో సహవాసం ఉండాల్సి వస్తుంది. హాయి బాయ్ సునీత సిస్టర్ అంటా ఉండే, మేము హాయి బాయ్ అంటే కొంతమంది బెస్ట్. నాకు తెలుసు వాళ్ళ స్థితి బాగోదు, వాళ్ళు నోరు తెలుస్తూ తిరుగుతుంటారు, అరుస్తుంటారు, గొడవ పడుతుంటారు, అబద్ధాలు చెప్తుంటారు, ఓట్లు కామెంట్ చేస్తుంటారు. వీళ్ళు మన చుట్టాలైనా మన రిలేటివ్స్ అయినా మన తోడబుట్టిన వాళ్ళైనా కొద్దిగా దూరంగా పెట్టడం చాలా మంచిది. ఎందుకు, వాళ్ళతో మనం సావాసం చేసినాం అనుకున్న వాళ్ళ అలవాటు మనకు కానీ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు కామెంట్ చేసుకుంటారు వేరే గురించి, నల్లగున్నారు, పొట్టుకున్నారు, లావున్నారు, అది చేస్తున్నారు. వాళ్ళతో మనం ఉందాం అనుకోండి, కొన్ని రోజుల తర్వాత మనం కానీ వాళ్ళ మధ్య వేరే కామెంట్ చేయడం ప్రారంభం అవుతుంది. అందుకే మనం ఏం చేయాలంటే వాళ్ళతో హాయి బాయ్. అదేవిధంగా చెప్పింది దుష్టుల ఆలోచన చొప్పున. తీయటి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం కదా, దేవుని వాక్యం ఎంత సత్యం కదా. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం అండి. నేను చదువుతాను, దయచేసి గమనించండి. 1వ అధ్యాయము 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోటును కూర్చుండక ఏం చేయాలంట? ధర్మశాస్త్రమునందు చదవండి, ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఒకటి, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోబెట్టి. మరి ఏం చేయాలా? యెహోవా ధర్మశాస్త్రమునందు మనం ఆనందించచ్చు, సంతోషించచ్చు. దాన్ని ఏం చేయాలంటే మనం దివారాత్రంలో అంతే కదమ్మా. నేను పోయితే అదే చదువుతూ ఒక విషయం మేము నేర్చుకున్నాం ఏంటంటే, మొత్తం బైబిల్లో అన్నిటికంటే పెద్ద పుస్తకం కీర్తనలు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి కీర్తన గ్రంథంలో? 150 అధ్యాయాలు, 150 చాప్టర్స్. అంటే 3 ఆదికాండాలు వస్తాయి కదా, 2 యెషయా గ్రంథాలు వస్తాయి. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు, ఆదికాండంలో 50 అధ్యాయాలు. అలా ఆదికాండాలు కూడా వస్తాయి కీర్తనల పుస్తకాలు కదా. అంత పెద్ద పుస్తకంలో మొదటి అధ్యాయంలో మొదటి చరణంలో రాస్తాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చుని చోట కూర్చోదు. అంటే దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు, మనకు హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా,
ఏమని? మీరు చెడు సహవాసం చేయొద్దు, వాళ్ళతో నడవద్దు, వాళ్ళతో నిలవద్దు, వాళ్ళతో కూర్చోవద్దు. ఎవరితో? దుష్టులు. రెండోది పాపులు. మూడవది అపాసులు. వాళ్ళ ఆలోచన చొప్పున ఉండకూడదంట, వాళ్ళ మార్గాన వెళ్ళకూడదంట, వాళ్ళు కూర్చుండే చోట కూర్చోకూడదంట. మాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అని మనం కంటిన్యూ చేసినాం అనుకోండి, మనం రక్షణ పొందడం చాలా అర్థం. ఎందుకు? కొరింథీయులకు రాసిన పత్రికలు ఏముందంటే చెడు సహవాసము మంచి నడవడిని చెరుపును. తీయండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం అనుకుంటాను. చెడు సహవాసం చేస్తే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి చెప్తుందండి. ఫస్ట్ కొరితేనా సెకండ్ కొరితేనా? సెకండ్ కొరితేనండి, సారీ. కూడా వచ్చాను. ఓకే, మనం చూపిస్తున్నాను. వాక్యం ఏముందంటే చెడు సహవాసము మంచి నడవడిని చేరుకును అనే మాట ఉంది కదా. అది ఓకే. సో నేను మళ్ళీ చెప్తాను ఆ వాక్యం కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనము ధన్యులుగా ఉండాలంటే దాని లక్ష్మి మనం ఏం చేయాలంట? చెడు సహవాసం చేయాలి. వాళ్ళు మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనకు తెలుసు మన స్ట్రగుల్ ఉన్నాం కాబట్టి మనం రోజు రోజు మన క్వాలిటీ, మన క్యారెక్టర్. ఫస్ట్ 15:33 ఓకేనా? 15:33 అనుష చదువు గట్టిగా. 33 మా మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. సాధన. మోసపోకడి. మీరు అనుకోవచ్చు చెడు సహవాసం చేస్తే ఏం కాదు, మీరు అక్కడ అనుకొని మోసపోవద్దు. ఎందుకంటే దుష్ట సాంగత్యము ఏం చేస్తుందంటే మంచి నడవడిని చెరిపివేస్తుంది. సో మన స్నేహితులు ఎట్లుండాలంటే రీసెంట్గా కదా, ఎలాంటి చెడు వాటిలో ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళ థింకింగ్ అని మంచిగా ఉండాలంటారు. వాళ్ళ థింకింగ్, వాళ్ళ ఆలోచనలు కొద్దిగా మంచిగా చాలా విశాలంగా ఉండాలి. వాళ్ళతో మనం తక్కువ వాళ్ళతో హాయిబాయ్ బాగుందా, తిన్నావా, ఎలా ఉందా, అంతేగాని వాళ్ళతో కూర్చొని వాళ్ళతో బయటికి వెళ్ళి వాళ్ళతో షాపింగ్కి వెళ్ళి వాళ్ళతో డిన్నర్ చేసుకుని వాళ్ళతో డిస్కషన్ చేసుకుని వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామనుకోండి, తప్పకుండా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన లైఫ్లో తెలియపడుతుంది. ఇప్పుడే మనం చదివాము మోసపోకుడి, చెడు దుష్ట సాంగత్యము మంచి నడవడిని. మంచిగా డీసెంట్గా ఉన్న నేను నా మంచి చెడు స్నేహితులతో తిరిగి చిన్నగా నా అలవాటు మానుకుని వాళ్ళ అలవాటు చేసుకుని నాకు పారిపోయి అది దాని. సో మరి ఏం చేయాలంటే మనము యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు
దివారాత్రులు దాన్ని ఏం చేయాలంటమ్మా? ధ్యానించిన వాళ్ళందరూ ధన్యులు అంట. మరేమో కదా. సో మనం ఈరోజు విన్న వాక్యం ఇంటికి వెళ్ళి మనం వంట చేసుకున్నా లేకపోతే పని చేసుకున్నా మనకు టెన్షన్స్ ఉంటాయి. అందరి కుటుంబాలలో టెన్షన్స్ ఉన్నాయి కదా. అందరి కుటుంబాలలో ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవే మనం ఫోకస్ పెట్టుకుంటూ మనం అప్పుడప్పుడు నాకు చెప్తుంది బాగుంటుంది, టెన్షన్ పడద్దు, దేవుడే సాయం చేసి. సో మనందరికీ టెన్షన్స్ ఉన్నాయి. కానీ వాటిని మనం ఫోకస్ చేసుకోకుండా మనం దేవుడు వాక్యాలు ధ్యానించుకుందాం. దేవుడి చిత్తం లేదు వర్షమా, దేవుడు పర్మిషన్ లేదు, ఏది జరగదంట. ఏది జరిగినా దేవుడు చిత్తం అనుకోవాలా. మనం ఏం చేయాలి? వేసుకున్న ఉంటాడు ఒకడు చాలా ఆలోచించడం వల్ల ఒక ఎంపికను నల్లగా చేయలేడు, ఒక ఎంపికను తెల్లగా చేయలేడు అంటాడు యేసుప్రభు. ఆ మాట అంటాడు. సో దిగులు పడవద్దు. సో మనం ఏం చేయాలి? ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. మనం ప్రతి గురువారం ప్రతి ఆదివారం మనం దేవుడి నుంచి అవకాశం ఇచ్చాడు కదా. సో వచ్చే రెగ్యులర్గా వాక్యాన్ని ఆ సహవాసం చదివితే ఈ ప్రాసెస్లో మనం చనిపోయామే అనుకోండి. కానీ ఈ ప్రాసెస్ యేసుప్రభు వచ్చాడే అనుకుందాం. అప్పుడు మనం పరలోకానికి వెళ్తాం. హల్లెలూయా. ఎందుకంటే మనం ఆయనలో ఉన్నంత. సో కాబట్టి పిల్లగా పోయినసారి మనం నేర్చుకున్నాం మొదట తండ్రి ఎవరంట? ఎవరైతే చెడు సహవాసం చేయకుండా ఎప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో, దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారో, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటారో వాళ్ళంతా. చదువురాలు ఏం చేయాలంట? దేవుని వాక్యము వినాలి. కరెక్ట్ కదా. వినాలా? ఒక్కోసారి మన టీవీలో వినాలా? టీవీలలో ఎవరు పడితే వాళ్ళు విందాం అనుకోండి, ఉన్న విశ్వాసం పోతుంది. కొద్దిగా మంచి దేవుని సేవకులు కొంతమంది ఉన్నారు. అలాంటి వారు వాక్యం ఉంటే మనం చాలా చాలాగా ఆశీర్వాదం పోతాం. రెండోది మనం పోయినసారి నేర్చుకుంటాము 32వ కీర్తన. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం తీసుకున్నాము ప్రియులుగా. ఇక్కడ ఎవరయ్యా ధన్యులు దేవుని వాక్యం ప్రకారం అంటే తీయండి కదా. కీర్తన తర్వాత నేను చదువుతాను. తన అతిక్రమములకు అందరూ చూడండి. తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ఎవరు? అది ఎవరైతే అతిక్రమములు అంటే పాపాలు, మనం చేసిన అపరాధాలు, మనం చేసిన నేరాలు కదా. అతిక్రమం అంటే అర్థం ఏంటి? పాపం. ఎవరైతే తన అతిక్రమముల కొరకు ప్రాయశ్చిత్తం పొందుతారో వాళ్ళు ధన్యులు. తన పాపముల కొరకు పరిహారం పొందిన వాడు ధన్యుడు. అంటే ఏంటి దీని అర్థం? అంటే మనం ఏదైనా తప్పు చేసినా, మన ద్వారా ఏదైనా తప్పు జరిగినా మనము ఇంటికి వెళ్ళి ఆ విషయంలో పశ్చాత్తాపడి దేవుడి దగ్గర క్షమాపణ అడిగి, ఆ వ్యక్తుల దేవుడిలో మనం బాధపడితే ఆ వ్యక్తిని క్షమాపణ అడిగి తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం పొందినవాడు, తన పాపముల కొరకు అతిక్రమములకు పరిహారం అంటే దేవుడి చేత పరిహారం పొందాడు. ఓకే, నేను క్షమించాను. అలాంటి వాడు ధన్యులు అంటాడు. ఇప్పుడు నేను నా భార్యని బాధ పెట్టాను, ఆమెను అరిచాను, ఏదో తప్పు జరిగింది. నేను దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి ఆమె దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలి. అంతే కదా పిల్లలు. ఆమెకు చెప్పుకుంటూ దేవుడి దగ్గర పోయి సారీ చెప్పుకుంటూ ఆమె చూసి బొమ్మ ముడుచుకున్నాను అనుకోండి, ఏం లాభం? నేను పశ్చాత్తాపడి నేను ఎవరి పట్ల నేను తప్పు చేశానో వాళ్ళ పట్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను రిక్కి పట్ల ఏదో నేను దురుసుగా ప్రవర్తించాను, అప్పుడు నేనేం చేయాల్సి వస్తుంది గారు? పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడగాలి. ఆయన నన్ను క్షమించు కదమ్మా. సో పాపాలు ఒప్పుకోవాలా, పశ్చాత్తాపడాలా. నేనేం చేశానులే అని అనుకోకూడదు, అందరు చేయట్లేదా అని అస్సలు అనుకోకూడదు. అందరు చేసిన మాత్రం నేను చేయాలని రూల్ లేదు కదా. బైబిల్ ఎక్కడైనా ఉందా? ఒక సిస్టరు ఒక మందిరానికి వెళ్ళి కూర్చోబెడితే అందరూ ఎక్కడ కూర్చున్నంతా మొబైల్ ఫోన్ చూస్తూ ఉన్నారంట. ఆమె వచ్చి పాస్టర్ గారు నేను రేపు తెచ్చి నేను చర్చికి రాను, మీ చర్చిలో అంతా మొబైల్ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు, ఓకే అని అన్నారంట. అప్పుడు ఆమె అన్నారంట, సరే అమ్మా నీ ఇస్తుంది, నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, నువ్వు నాకు చెప్తావా అంటే అంటారంటే, ఈ గ్లాస్ నీళ్ళు నువ్వు పట్టుకో, నీకు గ్లాస్ నీళ్ళు ఇస్తా,
మీ మందిరం చుట్టూ ఒక 2-3 చుట్టూ కొట్టాలమ్మా, నీళ్ళు అస్సలు పడకుండా చూసుకోవాలా అని అంటారు. ఆమె నీళ్ళు పడకుండా చాలా కాన్సన్ట్రేట్గా దాని చుట్టూ తిరిగిందంట. తింటే అసలు ఒక్క చుట్టనే పడలేదంట. ఏంటమ్మా పడలేదంటే పడలేదంట. అప్పుడు ఆయన అన్నాడంటామా, మన మందిరాన్ని చూసినప్పుడు కానీ మనము దేవుడు వాక్యాన్ని ధ్యానించి దాని మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టాలి కానీ వేరే ఏం చేస్తున్నారు దాన్ని మనం కాన్సన్ట్రేట్ చేస్తామా? నువ్వు వచ్చేది దేవుడిని నువ్వు ఆరాధించడానికి, వేరే ఆరాధిస్తున్నారు లేదా అని చూడాలిగా. యేసుక్రీస్తు ఎక్కడైనా సునీత గారు అన్నాడా వేరే వాళ్ళు ప్రేమిస్తున్నారు లేదో చూడండి అని? ఏమన్నాడు? నువ్వు ప్రేమించు ఫస్ట్. మీ చర్చలో ప్రేమలో లేవు, ఎవరు ప్రేమించరు, నువ్వు ఫస్ట్ నేర్చుకుంది వేరే నేర్పి. అలా ప్రియుల మనం వేరే కాన్సన్ట్రేట్ చేయడానికి కాదు, కానీ మనం వచ్చింది దేవుడిని చూపించడానికి. ఆ గ్లాసు నీళ్ళు కింద పడకుండా మనం ఎలా దిగిందో అలా మనం వచ్చినట్లయితే దేవుడి సన్నిధి, దేవుడి వాక్యము, ఆరాధన, ప్రభరాత్రి వల్ల వాటిని కాన్సన్ట్రేట్ చేయాలా. లాస్ట్లో పోతూ అందరినీ కలిసి కదా. అది కాకుండా ఈయన మొబైల్ ఫోన్ చూస్తున్నాడు, ఆమె పోయి బయటకు వెళ్ళి మాట్లాడుతుంది. మాస్టర్గా మేము ఉందాం లేదు, మేము కొన్ని చెప్తాము, కానీ సంఘంలో మనం వచ్చి అవన్నీ మనం తప్పు పట్టాలనుకోండి కదా. మనని ఆత్మీ ఈ మధ్యన అందరు ఫోన్లో చూస్తున్నారని మార్పులు ఉంటే ఎవరికి నష్టం కలిగింది? ఆమెకే నష్టం. మనం వేరే వాళ్ళు మార్చగలుగుతామని అందరికీ మనం మారాలి, అంతే కదా. బైబిల్లో వేరే వాళ్ళు మారని ఉంటుందా? ఏముంది? మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఇక్కడ ఏముంది? తన అతిక్రమముల కొరకు పరిహారం పొందినవాడు, తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం పొందినవాడు అని. సో నా పాపాన్ని నేను ఒప్పుకోవాలి. సో నేను నేర్చుకున్న పేరు చెప్పి కదా, మన జీవితంలో మనం ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఏదైనా మిస్టేక్ జరిగింది, తక్షణం ఇచ్చి నేను అలా చేయకుండా వచ్చిందని ఫస్ట్ పశ్చాత్తాపడాలి. తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి మనం సారీ చెప్పాలి. లేడీస్ అయితే లేడీస్ని చేయబట్టుకొని, జెంట్స్ అయితే జెంట్స్ని చేయబట్టుకొని సారీ చెప్పాలి. క్షమాపణ అంటారు. బ్రదర్ సారీ, సిస్టర్ నన్ను క్షమించండి, నేను మొన్న అలా మాట్లాడకుండా, నేను అలా ప్రవర్తించకుండా. ఈ పశ్చాత్తాపం లేకపోతే మనం ఒక్కరితోనే మనుషులు అందరితో గొడవపడి, అందరితో మిస్అండర్స్టాండింగ్ వచ్చి, అందరిని మనం దూరం చేసుకుని లాస్ట్ ఒంటరి వాళ్ళం అయిపోతూ ఉంటాం. నేను ఎప్పుడైనా తప్పు జరిగింది, నా ద్వారా ఏమైనా తప్పు జరిగిందంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్తాను, మీ అందరికీ తెలుసు. సో ఆ రకంగా ప్రియులరా మనం పశ్చాత్తాపం, ఎవరైనా మన దగ్గరికి వచ్చి సారీ చెప్పారనుకోండి, ఓకే, ఆ వ్యక్తిని బట్టి మనము దేవునికి థ్యాంక్స్ చెప్పాలబ్బా, మారాడే, నేను మారాలా, నేను మారాలా కదా ప్రియులరా. అలా మనం ప్రియులరా అప్పుడు చూసుకుంటే మనకు వేరే వాళ్ళని మనం తీర్చుకుందా మనం తీర్పు తీసుకోవాలి. యేసు ప్రభు ఏమంటాడండి? మత్తయి సువార్త 7వ అధ్యాయం తీసుకుందాం. యేసు ప్రభు చెప్పిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? మత్తయి సువార్త 7వ అధ్యాయం కదా. యేసు ప్రభు చెప్పిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? నేను చదువుతాను దేవా, అందరికి పడుతుంది. వినండి, మీరు గమనించండి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడును. మీరు కొలత చొప్పుననే మీకును కొలవబడు. బాగా గమనించండి బిడ్డ. మీరు తీర్పు తీర్చకుడి. ఎవరిని నేను పట్టుకొని ఏం చేయకూడదు? తీర్పు తీర్చు. అప్పుడు మిమ్మల్ని గురించి దేవుడు రేపు తీర్పు తీర్చడు. ఎంత మంచిగా ఉంది కదా ఈ మాట. దేవుడి దగ్గరికి వెళ్తే మనం ఒకవేళ బై ఛాన్స్ తీర్పులోకి వెళ్ళడంతో మనం తప్పించుకోగలుగుతాం దేవుడి దగ్గర కదా రాయడం. అందుకు మనం ఏం చేయాలంట? దాని తీర్పు
తీర్చొద్దు. బెస్ట్ థింగ్ ఎవరు తీర్చొద్దు. రేపు దేవుడి దగ్గరికి వెళ్తే నేను గురించి దేవుడు సరే పోనీలే అంటాడు. మనం ఇప్పుడు ఆ వ్యక్తిని చూసి సరే పోనీలే మనకి ఎందుకుని ఎత్తుతామో ఆ దేవుడు కానీ రేపు మన మీద తీర్పు తీర్చడంట. ఒకవేళ బై ఛాన్స్ మన మీద తప్పనిసరి భూమి మీద కానీ ఎవరు పట్టించుకోరంటే పోనీలే మనకే ఇంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆమెను మనం తీర్చదు, ఆయన మనం తీర్పు తీర్చాలని వీళ్ళు సైలెంట్ ఉంటారు. సో మనం తీర్పు తీసుకుంటే మన విషయంలో కానీ ఎవరు తీర్పు తీర్చరు, దేవుడు కానీ తీర్చడంట. మీరు తీర్చే తీర్పు చొప్పుననే మీకును అదే తీర్పు తీర్చబడుతుంది. మీరు ఏ కొలత చొప్పున తీర్పు తీరుస్తారో మిమ్మల్ని గురించి అదే కొలత చొప్పున తీర్పు తీర్చబడుతుంది. చాలా కఠినంగా ఉంది, చాలా గట్టిగా అరిచి తిట్టి మనిషివా గాడవా మనిషివా అది తిట్టుకుంటా మనం దేశం అనుకుంటే రేపు దేవుడు కానీ మనం అట్నే తీరుస్తారంట. రేపు దేవుడు మనుషులు కానీ మనం అలాగే తీర్పు తీరుస్తారంట. మనం క్షమించలేదు కాబట్టి మన గురించి కానీ దేవుడు క్షమాపణ ఇవ్వడు కదా. ఎన్నిసార్లు ఉన్నాము, మీరు మీ సహోదరులను క్షమించినట్లయితే మీ పరలోకపు తండ్రి మీ పాపములను క్షమిస్తాడు. మీరు మీ సహోదరుల పాపములను క్షమింపని ఎడల మీ పరలోకపు తండ్రి మీ పాపములను క్షమింపడు. సో బెస్ట్ థింగ్ ఏమంటాక మనమే తీర్పు తీర్చుకోవాలి. ఎవరు తీర్పు తీర్చకూడదు వాళ్ళ డ్రెస్సును బట్టి, లేకపోతే వాళ్ళ హైట్ను బట్టి, వాళ్ళ కలర్ను బట్టి, వాళ్ళు లావు ఉన్నారు పక్కు ఉన్నారు ఇట్లాంటి మనం తీర్పు తీర్చినట్లయితే రేపు దేవుడు మనం కానీ తీర్పు తీరుస్తాడు. అండ్ అప్పుడు మనకు మనమే కాదు మనుషులు, దేవుడే కాదు మనుషులు కానీ మన గురించి ఏం చేస్తారంటే అప్పుడు తీర్పు తీర్చారా. నువ్వేం చెప్పే మాటనా దేవుడు వాక్యం కదా. 7వ వచనం మళ్ళా చదువుకుందామా. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పున మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలత చొప్పున మిమ్మల్ని చొప్పున మీకును కొలబడను. నీ కంటిలో ఉన్న దూలము మెంచగా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలం ఉండగా నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పలేదా? వేషధారి, మొదటి నీ కంటిలో ఉన్న దూలము ఐదేమో తీసుకును, అప్పుడు నీ సహోదరుల కంటిలో ఉన్న నలుసును తీసివేయటప్పుడు నీకు తేటగా కనబడును కదా. పిల్లల దేవుని వాక్యం ఎంత వాస్తవం కదా. తీర్పు తీర్చు. నీ కంట్లో పెద్ద రాయి ఉంది, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ప్రభు నువ్వంటే మనందరం అండి. ఏమంటున్నాడు ప్రభు, నీ కంట్లో ఇంత లాయి దూరం పెట్టుకొని నువ్వు ఎదుటి వాడు నీ కంట్లో చిన్న నలుసుంది అని అంటున్నావే. ఓ వేషధారి, మొదటి నీ ఇంట్లో నీ కంటిలో ఉన్న దూరం తొలగించు. దూరం అంటే ఇంత పెద్దది, నలుసు అంటే ఇంత చిన్నది. మన కంట్లో ఉండే దూరం మనం చూసుకోకుండా ఎదుటి వారి కంట్లో ఉండే నలుసును చూసి నీ కంట్లో నలుసుందని మనం వాళ్ళని ఎక్కించినట్లయితే అనుకుంటాడు. ఓ వేషధారి, మొదటి నీ కంట్లో ఉన్న దూరంలో తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంట్లో ఉన్న దూరం నీకు తేదగా కనబడుతుంది. తీర్పు తీర్చకు, ఎవరిని జడ్జి చేయకు కదా. చెప్పండి పిల్లరా, మొదట చెడు స్నేహం చేయని వాళ్ళంతా తెలుసు. రెండవది తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం ఉంది, దేవుని చేత క్షమాపణ పొందిన వాళ్ళంతా. అందుకే ప్రతిరోజు ఉన్న పాపాలు ఒప్పుకోవాలి. ఏదైనా తప్పు చేసినా అనిపిస్తే సారీ చెప్పాలి. బ్రదర్ సారీ, సిస్టర్ సారీ, అమ్మ సారీ, హస్బెండ్ పడుతుంది సారీ, భార్య పడుతుంది సారీ, మన సారీ పెట్ట ఏమైంది సారీ ఇక్కడ మాత్రం మన ప్రాబ్లం అవుతుందా? కానీ అలాంటి వాళ్ళంతా ఎందుకంటే వాళ్ళని ఎక్కడైనా దేవుడు అకామిడేట్ చేస్తాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి అందరూ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి క్షమాపణ అడిగి అనుకుంటున్నారు. ఈరోజు 3వది నేర్చుకుంది ఎవరు తల్లిలు కీర్తనలు 41వ అధ్యాయం 3rd లెసన్.
నేను చదువుతాను, దయచేసి అందరు గమనించండి కదా. కీర్తనలు 41వ అధ్యాయము. ఇక్కడ కీర్తనకారుడు ఎవరు ధన్యులు అనే విషయాన్ని ఆయన 3వసారి రాస్తారు. ఇవన్నీ మనం చదివేదన్నీ కీర్తన పుస్తకంలో ఉన్నాయి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. యెహోవా వారిని కాపాడి ఏం చేస్తాడు? బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వారి శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు. ప్రియులారా, 3వది అదుష బీదలను కదా సునీత గారు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. మనం ఏదో పెద్ద ధనవంతులం అని ఇక్కడ దేవుడు రాయించగలరు. మనకున్న పొజిషన్ బట్టి మనకంటే బీదలు ఉన్నారు కదా, అలాంటి వారు మనం కనికరిస్తే మనం ధన్యులం. నాకే లేదు, నేనేం పెట్టాలని ఎప్పుడు అనుకోగలుగుతున్నాం కదా. వేరే వాళ్ళని కంపేర్ చేస్తే కనీసం మనం ఒక 10,000 12,000 రెంట్ ఇంట్లో ఉంటున్నాం. వేరేటోళ్ళు 2,000 1000 రూపాయలు 3,000 అసలు సొంత ఇల్లు లేక గుర్తులలో ఉంటుంది. వాళ్ళని కంపేర్ చేస్తే మనం కొద్దిగా ధనవంతులమే కదా. మనకు ప్రతి నెల ఏదో ఒక ఇన్కమ్ ఉంది కదా. మాట అంటున్నాను కదా. ఇప్పుడు ధీరజోగులు కింద వాచ్మెన్ వాళ్ళు పని చేస్తున్నారు కానీ కదా, వాళ్ళని కంపేర్ చేస్తే మనకంటే పాపడు బాగా చదివి మన మమ్మీ ఇక్కడ హాస్పిటల్లో పనిచేస్తారంట, ఒక 6,000 ఇస్తారంట. వాళ్ళ డాడీ పని చేసడానికి తీసుకెళ్ళి 500 అంట. సో ఇట్లా కంపేర్ చేసుకుంటే మనకంటే వాళ్ళకి అలా బైబిల్లో ఉంది. బీదలను కనికరించు కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలంలో యెహోవా వారిని తప్పిస్తాడంటే అతడు ఎవరైతే బీదలను కటాక్షిస్తాడో అతని కష్టాలు వచ్చినప్పుడు దేవుడు అతన్ని తప్పిస్తాడు. అతని శత్రువుల చేతికి దేవుడు వారిని అప్పగించడు. మన శత్రువుల చేతికి దేవుడు అప్పగించాడు అనుకోండి, వాడు మనం వేధిస్తాడు, కొడతాడు, మనం టార్చర్ పెడతాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ జనాన్ని 400 సంవత్సరాలు టార్చర్ పెట్టారు. ఇది పెట్టేవాళ్ళు కాదంట, కొట్టేవాళ్ళంట, వాళ్ళకు మించిన పని ఇచ్చేవారంట, పెద్ద పెద్ద బరువులు మోపించేవారంట. శత్రువుల చేతిలో మనం దేవుడు అప్పగించాడంట. ఒకప్పుడు మనుషులు నమ్మేవారు దగ్గరికి. ఎవరైతే నన్ను కొంటారో అతడు తన ఇంటికి తీసుకుని వాళ్ళకి ఒక ఫర్నిచర్ మాదిరి సోఫా మాదిరి అతడు చెప్పినట్టు నేను చేయాలా. నేను పారిపోయేటట్లేదు. పాత నిబంధనల కాలంలో వాళ్ళ గురువులు నన్ను పైసలు పెట్టి ఉన్నాడు కాబట్టి ఆ రకంగా నేను దాసుని. ఒకవేళ నేను యజమానుడు వచ్చి ఓకే నువ్వు ఈ రోజు నుంచి నువ్వు ఫ్రీ వెళ్ళిపో అంటే అప్పుడు నాకు ఫ్రీడమ్. కానీ అప్పటి వరకు నేను నచ్చినట్టు మా ఇంట్లో ఒక ఫర్నిచర్ మాదిరి పడంట. అలా ఎంతమంది కదా, పైసలు లేక, తిండి లేక, బట్టలు లేక, అవసరంలో ఉన్నవారు, అలాంటి వారిని కనికరించేవారు, కటాక్షించేవారు ఏమంటే వాళ్ళంతా కదా. బీదలు, కష్టంలో ఉన్నవారిని, ఆపత్కాలంలో అవసరంలో ఉన్నవారిని మనం కొద్దిగా చేయి ముందుకు వచ్చి ఇదిగోండి బ్రదర్, ఇదిగోండి సిస్టర్, ఇది నా వంతు, లేకపోతే ఆ బీద వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సాయం చేసినప్పుడు అది మనకు ఆశీర్వదకరంగా. ఒక వాక్యంలో సామెతల గ్రంథం 19:17 ఒక వాక్యం ఉంటుంది కదా. సామెతల గ్రంథము 19:17. పంతొమ్మిదిలో 17 వస్తున్నట్టుందంటే అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. బీదలను కనికరించువాడు యెహోవాకు అర్పించువాడు, వారి ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును కదా. చక్కటి మాట. బీదలను కనికరించువాడు ఎవరికి అప్పిస్తున్నాడంటమ్మా? యెహోవాకు అప్పిస్తున్నాడంట. మరియమ్మ గారు
మనం బీదలకు ఏదైనా కొద్దిగా సాయం చేస్తే అది ఎవరికి ఇచ్చినట్టు అంటారు సిస్టర్? దేవుడికి అప్పించమంట. దేవుడు అప్పు పెట్టుకుంటాడా? వడ్డీకి చక్రవడ్డీ, డబుల్ చక్రవడ్డీ వేసి ఇస్తాడు కదా దేవుడు. దేవుడు మర్చిపోవడానికి రేపు వాళ్ళు కష్టం ఉంటారు అనుకోండి, దేవుడు ఉపకారం చేస్తారంట. వాళ్ళు చిన్న సాయం చేసినందుకు దేవుడు పెద్ద సాయం చేస్తాడంట. బీదలను కనిపించేవాడు. ఏవో అప్పు నేను ప్రతిసారి బీదలకు సాయం చేసినప్పుడు దేవుడు బ్యాంకులో నేను పైసలు దాచుకున్నాడు. ఇక్కడ ఫైనాన్స్ గురించి చెప్తున్నాడు. మన ఆర్థిక వనరుల గురించి మనకు దేవుడు పైసలు ఇచ్చాడు. దాన్ని మనం ఇతరులకు సాయం చేసినప్పుడు దేవుడికి డైరెక్ట్గా అప్పిస్తున్నాను. దేవుడు దాన్ని పెట్టుకుని ఒక రోజు దానికి వడ్డీ, చక్రవడ్డీ మొత్తం తిరిగి ఇస్తాడంటారు కదా. అది మన పిల్లలకు కొనేయవచ్చు, దేవుడు మన పిల్లలు ఆశీర్వదించవచ్చు, మన భర్తకు మంచి ఆరోగ్యం ఇవ్వచ్చు, ఏ ప్రాబ్లం కాకుండా మన భార్యకు మంచి చిక్కుని ఇవ్వచ్చు, మన కుటుంబంలో శాంతి సమాధానం ఇవ్వచ్చు. అది దేవుడు మనకు ప్రతిపకారం చేసినట్టే కదా. ధన్యుడు ఎవరయ్యా కీర్తన గ్రంథంలో అంటే బీదలకు కనికరించేవాడు, బీదలను కటాక్షించేవాడు, బీదల మీద కనికరం చూపించేవాడు ధన్యుడు. అతనికి దేవుడు తప్పకుండా ప్రత్యుపకారం చేస్తున్నట్టు వాళ్ళ ఉపకారంలో ఆయన ప్రత్యుపకారం చేయమంటే మనం చేసింది 10 రూపాయలు అయితే దేవుడు 10 లక్షలు ఇస్తాడు. మాట్లాడుతున్నారు. మేము వీధిలో మనం సాయం చేసినప్పుడు దేవుడు మనకు 2 కోట్లలో మనకు సాయం చేస్తాడు, లక్షలలో సాయం చేస్తాడు. మనం వాళ్ళకి 1000 రూపాయలే, వాళ్ళకి ఇచ్చిన మనం 5000. కానీ దేవుడు మనకి ఇచ్చేది లక్షలలో, కోట్లలో ఇస్తాడు. ఒక్కసారి గుర్తుపెట్టుకున్నాము. మనకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంది, మనం ఇచ్చేది ఎంత ఇంతే. కానీ దేవుడు మనకి ఇస్తున్నాడు ఎంత? ఎందుకు కారణము? మనం సాయం చేసిన వాళ్ళు కష్టపడతారు. ఒకరోజు యేసుక్రీస్తు కదా ఒక ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి అత్తరు పోసి ఆయన కాళ్ళ తుడిచి వెంట్రుకలతో ఆ బాధగాన్ని తుడుస్తాడు. అప్పుడు యూదా ఏమంటాడంటే, ప్రభువా ఈమె ఏంటి ఇంత పర్ఫ్యూమ్ వేస్ట్ చేస్తుంది, అది అమ్మి ఎవరికి ఇవ్వచ్చు కదా, ఇతరులకు ఇవ్వచ్చు కదా అని అంటారు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే కదా, ఇతరులు ఎప్పుడు మీతో కూడా ఉంటారు. చూడండి ఆ వాక్యం కదా, మార్కు సువార్త 14:7 మార్కు 14:7. నేను చదువుతాను అయిపోయిన గమనించండి. 14:7 యేసుక్రీస్తు చెప్పిన మాట కదా, రైట్, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చు. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె శక్తి తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. బీదలు ఎప్పుడు మీతో ఉంటారు. మీరు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళకి సాయం చేయవచ్చు. నేను మాత్రం కొద్ది కాలం ఉంటాను, తర్వాత వెళ్ళిపోతాను. ఆదాం కాలం నుండి ఈ రోజు వరకు చూస్తే బీదలు ఎప్పుడైనా లేని రోజులు ఉన్నాయా? లేదు కదా. నేను చిన్నప్పటి నుంచి నాకు 52 సంవత్సరాలు. నేను చిన్నప్పటి నుంచి చూస్తాను. ఇంతకుముందు అడుగుకునేటప్పుడు ఒకప్పుడు అన్నం అడుగుతుండేవారు, ఇప్పుడు పైసలు అడుగుతున్నారు. అమెరికా చాలా పెద్ద దేశం ఉంటారు కదా. మా మిస్సెస్ చెప్తుంది, ఆడ ఐఎమ్ హోమ్లెస్, ఐఎమ్ పువర్, ఐఎమ్ బెగ్గర్ అని ఒక పెద్ద ప్లకార్డ్ పెట్టుకొని ఒక స్థలంలో కూర్చుంటారు. ఆడ ఇంటింటికి వచ్చి అడగరు, ఒక ప్లేస్లో కూర్చొని ఒక బోర్డు పెట్టుకుంటారు, ఐఎమ్ హోమ్లెస్. అక్కడ బిల్లులు ఉన్నారు అమెరికాలో. మేము తీసుకుంటే $10, $50, $20, $2 వేసుకోవడానికి దానికి వచ్చింది.
ఇంగ్లాండ్లో కానీ అదే. ఏ దేశంలో పోయినప్పుడు ఇలా మనం అనుకుంటాం కానీ ప్రతి దేశంలో బీదలు ఉన్నారు. మన దేశంలో ఎంతమంది ఉన్నారు? బీదలు ఎప్పుడు మీతో ఉంటారు, వాళ్ళు మీరు సాయం చేయండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే నాకు చేసేది ఆపొద్దు అంటే ఇక్కడ అర్థం ఏంటి? దేవుడు చేస్తే మనం దేవుడు చేయాలా, బీదలకు చేసేది అంతే కదా. రేవమ్మ ఇప్పుడు నాకు చేసింది చేయనిపోయా, నేను సృష్టికర్తను, నాకు చేసిన మాత్రం ఆమె దరిద్రాలు కాదు అవుతుందా? నీకు అంత కన్సర్న్ ఉంటే బీదల పట్ల చేసుకోకపో. సో బీదలకు సాయం చేస్తే ఎవరికి అప్పించినట్టంట? గోవాకు అప్పిస్తామంట. దానికి దేవుడు ప్రతి ప్రకారం మనకు ఒక రోజు కాకుండా ఒక రోజు మన పిల్లలు, మన భారత ద్వారా, మన భార్య ద్వారా, మన తల్లిదండ్రుల ద్వారా, మన తోడుపుట్టిన ద్వారా ఏదో ఒక రకంగా దేవుడు మనకు తిరిగి ఇస్తాడంట. సో ప్రభు నమ్ముతున్నాం మనము ప్రైజ్ ది లార్డ్ ఫెలోషిప్లో మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఏ దేశం ఉన్నా యూట్యూబ్, ఫేస్బుక్లో వినే ప్రతి ఒక్కరు ప్రభు చేస్తున్నాను. మనం ప్రతి రోజు క్రైస్తవ గుణాలు ఏంటంటే బీదలకు సాయం చేయాలి, బీదలను కనికరించాలి, బీదలను మనం బాధించకూడదు, వేధించకూడదు, వాళ్ళ జీతం బిగబట్టకూడదు. ఎవరికైనా మనం ఏదైనా పని చేసుకున్నప్పుడు పని మనుషులతో వాళ్ళకి ఏదైనా ఇచ్చి పంపాలంట. ఆ జీతం మనం బిగబట్టి వాళ్ళని సతాయించి ఏడ్పించి ఈ రోజు రా రేపు రా అని అన్నామనుకోండి, బైబిల్లో రాయబడింది దేవుడు వారి మొర విని దేవుడు మన మీద యాక్షన్ తీసుకుంటాడంట. దేవుడు మన పట్ల యాక్షన్ తీసుకుంటాడంట. బీదల మొర దేవుడు త్వరగా వింటాడంట. బైబిల్ ఉంది, కోత కోట్ల వారి జీతం బిగబట్టొద్దు, నువ్వు పని చేయించుకున్నావు, ఎంతో మాట్లాడే అదే ఏదో త్వరగా ఇచ్చేసి వారిని ఏడిపించొద్దు, రేపు నువ్వు పనిచేసే స్థలం నుండి జీతం రాకుండా ఆపేస్తారు. అప్పుడు ఎట్లుంది ప్రియులరా? ఇక్కడ రెంటోడు మనం వేధిస్తాడు కదా ప్రియులరా, కరెంట్ బిల్లోడు కట్ చేస్తాడు, వాటర్ కట్ చేసేస్తాడు. అప్పుడు ఎట్లుంది పరిస్థితి ప్రియులరా? మనకు రావచ్చు మన పాపం. మనం ఏది విత్తుతామో ఆ పంట కోస్తాము. మనం వేరొకరిని కనికరిస్తే దేవుడు మనల్ని కనికరిస్తాడు. వేరొకరి మీద మనం జాలి చూపిస్తే దేవుడు మన పట్ల జాలి చూపిస్తాడు. సామెతల గ్రంథం తీసుకున్న ప్రియులందరము 14:21 అండి. సామెతల గ్రంథము 14:21. ఏముందంటే, తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయను, బీదలను కటాక్షించువాడు దాన్ని. మా బాబాయ్ ఎంత చక్కటి పాట. తన పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయను అంటే అర్థం ఏంటంటే, మన ఎదుగు పొరుగు వారు, మన ఇంటి ఎదుర్కొన్నవాడు, మన ఇంటి కింద ఉన్నవాడు, లేకపోతే మన ఇంటి వెనక ఉన్నవాడు, వాళ్ళు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు వారిని మనం చూసి చూడకుండా ఉంటే అది పాపమంట. పాపము చేయవాడు, తన పొరుగు వారిని తిరస్కరించేవాడు పాపము చేయవాడు. ఈవెన్ పొరుగు వారిని, మన ఇంటి పక్కన కష్టంలో ఉంటే మనకు సాయం చేసి వాళ్ళే, ఎక్కడో లాలగూడలో లేకపోతే ఎక్కడో దూరం ఉన్న బంధువులు వస్తారమ్మా, వాళ్ళు వచ్చినప్పుడు మన పని మన చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఎక్కడో 20 కిలోమీటర్లు కదా ధనలక్ష్మి. ఆ 20 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినప్పుడు మనం ఉంటామా? నేను చాలాసార్లు చెప్పాను. ఒకరోజు మా ఇంటి ఎదురున్న అమ్మాయి నాకు కాల్ చేసి, బ్రదర్ మీ వైఫ్ కింద పడిపోయారు అని చెప్పింది. నేను అక్కడెక్కడ వైఫ్ అమ్మాయి చిన్న 5 స్ట్రోక్ వచ్చింది కదా, జ్ఞాపకం. ఈరోజు వరకు నేను రుణస్తుంది. కానీ ఇలా కొద్దిగా ఆలస్యం జరిగితే, కొద్దిగా లేట్ అయితే ఎంతో దూరం జరిగింది. పొరుగు వారితో మనం మంచిగా ఉంటే మంచి. సో తన పొరుగు వారిని తిరస్కరించేవాడు పాపము చేయవాడు. వాడు అన్యులై ఉండొచ్చు, ముస్లింసే ఉండొచ్చు, హిందూసే ఉండొచ్చు. పొరుగు వారి ధర్మం ఏంటంటే, వాడు దేనికి సంబంధించిన దేవుడు బిడ్డగా నేను వారిని తిరస్కరించకూడదు, నెగ్లెక్ట్ చేయకూడదు.
పోయినసారి వాళ్ళ పాప లోపల తలుపు వేసుకున్నది, వాళ్ళు మమ్మల్ని అడిగారు, మేము పోయాలి తలుపు అన్ని అట్లా కొన్ని అవసరాలు ఉన్నప్పుడు సాయం చేయాలా. మాకు ఇప్పుడు పాలు లేనప్పుడు వాళ్ళ దగ్గర ఒక ప్యాకెట్ పాలు వాళ్ళు కానీ మా దగ్గరకు వచ్చేసి బ్రదర్ ఒక ప్యాకెట్ పాలు ఇస్తారా, రాత్రి 12 గంటలకు పాప ఏడుస్తుంది తప్పకుండా ఉంటాయి కాబట్టి ఇంత మన పొరుగు వాళ్ళు మన వేరొక రకంగా వాళ్ళకి వాళ్ళు జ్యూస్ వాళ్ళు బిస్కెట్స్ వాళ్ళు ప్రభు నంబరు ఉండొచ్చేమో, కానీ పొరుగు వాళ్ళ ధర్మం వాళ్ళు ఏ జాతి ఏ దేనికి సంబంధించిన వాళ్ళు చూడకుండా పొరుగు వాళ్ళ ధర్మం ఏంటంటే దగ్గరికి మన వాళ్ళతో కాంక్షించి మన వారికి సాయం చేయాలి. రేపు మనకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళే మనకు సాయం చేస్తారు కదా. సో పొరుగు వాళ్ళు కటాక్షించేవాడు, కటాక్షించేవాడు, పాపం చేయవాడు, వీళ్ళని కనికరించేవాడు ఎవరంట ధన్యుడు. యేసుక్రీస్తు ఒక మాట అన్నాడండి, అది ఏంటంటే ప్రియులరా, అపోస్తుల కార్యములు 20:35 ప్రియులరా, అపోస్తుల కార్యములు 20:35 మనము మరి వారం క్రితం నేర్చుకున్నాం ఈ వాక్యం. ఇది యేసుప్రభు ఎక్కడన్నా మనకు తెలియదు, కానీ పౌలు దాన్ని కోట్ చేస్తున్నాడు. ఏమని కోట్ చేస్తున్నాడంట చూడండి. రైట్, మీరు ఇలా ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునవలనని అన్ని సమయములలో మీకు మాదిరి చూపించదని చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు 4 సువార్తలలో ఈ మాట ఎక్కడ చెప్పినట్టు మనకు గుర్తులేదు, కానీ ఇది పౌలు ఏమంటున్నాడు, యేసు ప్రభు చెప్పిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏం చెప్పాడంటే యేసు ప్రభు, పుచ్చుకోవడం కంటే ఇచ్చుట ఎందు ధన్యత ఉంది కదా పిల్లలు. మనం పుచ్చుకోవడం వల్ల అది ఎవరు అంటుండే, మనం పుచ్చుకెళ్ళాలి వేరే వాళ్ళ దగ్గర లాక్కోవడం దానికంటే ఏం ధన్యత తెలుస్తుంది కదా. దేవుని సేవకి ఇవ్వడం, వీళ్ళకి ఇవ్వడం, కష్టం ఉన్న వాళ్ళకి ఇవ్వడం. ఎవరికి ఇస్తున్నామంట భయమ్మ, మనము దేవునికి ఇస్తున్నామంట. బీదలకు ఇస్తున్నప్పుడంతా గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ టైం ఎవరైనా మనం జరపడితే అబ్బా నేను దేవునికి ఇస్తున్నానని ఇవ్వాలంట. మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ మాట్లాడుతుండేవాడు, ఏమని, అరే ఎవరైనా ఇంటి దగ్గరికి అడుగుతుంటే వస్తే అట్లే పంపే గుర్తుంటే ప్రభు వస్తాడంట. కరెక్టే మాట. ఇప్పుడు ఈ వాక్యం ప్రకారం అదే కదా, బీదలను కనికరించువాడు యెహోవాకు. ఎవరిని మనం బీదలకు ఇచ్చినప్పుడు ఎవరికి ఇచ్చినట్టంట, మేము మాట్లాడుకున్నది అందులో కరెక్టే కరెక్ట్ కదా. మేము చిన్నప్పుడు రాయల మధ్య ఉరికి ఉన్నప్పుడు ఇప్పుడున్న స్కూల్ వచ్చినప్పుడు మాట్లాడుకునేవాడు, అరే ఎవరన్నా ఆడుతున్నాడు. ఆ రోజు ఆ డబ్బులు గురించుకోలేం కాదు, అన్నీ రొట్టెలు కూర ఇచ్చి వాళ్ళు పెద్ద ఇది గిన్నె తెచ్చుకునేవారు. దానికి ఆల్రెడీ సాంబారు కూర ఉంది, మేము మళ్ళీ దాంట్లో పోయి పెట్టుకుంటాం. సో వండుకున్నాడు ఒక రకం అయితే అడుగుతున్నాడు ఒక రకం వాడు పైసలు ఇచ్చేవాడు నో డౌట్. కానీ మేమేమంటున్నాం దాన్ని చెప్పి ఎవరితో వస్తే అట్లే పంపొద్దు, ఏదో ఒకటి చేసేవాడు. మా ఇంట్లో ఒకసారి ఉండేవి కావు రాయగల. మేము ఏం చేసేవాడు, గ్లాస్ బియ్యం తీసుకుపోయేవాడు, కానీ ఒంటి చేతుల్లో మాత్రము పంపేవాడు. అది ఇప్పుడు పాపం అట్లా రావట్లేదు కదా, మన బిల్డింగ్లో పాపం వాచ్మెన్ వదలడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకైనా ఓపిక ఇంటికి వచ్చి ఆ ఓపిక లేదు. పాపం ఎక్కడ సిగ్నల్స్ పెట్టుకుంటారు. మళ్ళీ తిండి గిన్ని తీసుకున్నారు, ఏం తీసుకుంటారు, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కట్టుబడి పని చేసుకోవచ్చు కదా అనే అధికారం మనకు లేదు. మీకు ఎందుకయ్యా ఇస్తే ఇవి లేకపోతే ఇవ్వద్దు. మనం కామెంట్ చేస్తాం అమ్మని పట్టుకుని, ఏమయ్యా నీ కాళ్ళు బాగుంది, చేతులు బాగుంది, కష్టపడవచ్చు కదా. అటు సిగ్గు అన్ని బొమ్మలు అడుగుకుంటున్నారు కదా మీరు ఇక్కడ. అదే వాడికి పెద్ద పనిష్మెంట్. మళ్ళీ నువ్వు దానికి వెళ్తావా కదమ్మా.
అన్ని వదులుకొని అడుగుకుంటున్నాడు కదా పాపమ్మ. దాంట్లో పట్టుకుని వదులు మనం దిద్దాం అనుకోండి, నీకు బలం ఇంకా లావులో చేసుకోవచ్చు కదా, కష్టపడవచ్చు కదా. సో మనం అనగుర్తుగా ఇస్తావా ఇవ్వండి, లేకపోతే కాకుండా ఒక్కోసారి నా దగ్గర చేంజ్ ఉండవు, లేకపోతే ఒక్కోసారి పైసలు పెట్టవు. నేను గూగుల్ ఇది ఏది కోవిడ్ వచ్చిన తర్వాత నేను పైసలు పెట్టుకోవడం చాలా తక్కువ అండి. అప్పుడప్పుడు బాబులు పెట్టాయి, అసలు పైసలు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఎప్పుడన్నా సిగ్నల్ దగ్గర పైసలు ఉండవు, అమ్మా ఏం లేవు అమ్మా అని చెప్తా. లేకుంటే అది వేరు, కానీ నీకు ఇంత లాభంలో పని చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనం వీధులను కనికరించేవాడు, కటాక్షించేవాడు, యెహోవా తప్పించేవాడు, వారిని కటాక్షించేవాడు దాని రైట్. యేసుక్రీస్తు ఒకసారి ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం, చాలా ముఖ్యమైన మాట. పరలోకానికి వెళ్ళే వాళ్ళలో ఈ గుంపుగా ఉంటారంటండి. మనం కానీ ఆ గుంపులో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం చదువుతాను, దయచేసి అందరూ గమనించుకుందాం. 25లో 24 31 చదువుతున్నారు. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆశీర్వడి ఉంటుంది. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడదు. గొల్లవాడు మేకలను గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. వీళ్ళ గమనించండి, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో ఆయన తన మహిమలో దిగొస్తాడట. మనుష్య కుమారుడు వచ్చి గొల్లవాడు గొర్రెలను మేకలను వేరుపరిచినట్లు దేవుడు మనుషులను వేరుపరుస్తాడంట. గొర్రెలు అంటే రాయలమ్మ ప్రభువును నమ్ముకున్న వారికి గుర్తు, విశ్వాసం, బిలీవర్స్, క్రిస్టియన్స్. మేకలు అంటే అన్యులు, ప్రభువును నమ్మని వాళ్ళు. యేసు ప్రభు అంటే విశ్వాసం లేనివాడు. సో ఫస్ట్ ఈయన ఎవరిని వేరుపరుస్తారంట? గొర్రెలను ప్లస్ మేకలను, అంటే విశ్వాసులను అవిశ్వాసులను వేరుపరుస్తాడు. తన కుడి వైపున్న వారు చూసి అంటాడంట, నా తండ్రి చేత ఆశీర్వదించబడ్డవారులారా. 34వ వచనం చూద్దాము, చదువుకుందామండి. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న ఆ గొర్రెలను చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుని, నేను ఆకలి కొడితిని, మీరు నాకు భోజనం పెట్టింది. ఇప్పుడు ప్రభు అంటాడంట గొర్రెలలో ఆయన కుడి వైపున ఉన్న విశ్వాసులను చూసి, నా తండ్రి చేత ఆశీర్వాదించబడ్డవారులారా. యేసుక్రీస్తుకి తండ్రి ఉన్నాడు, మనకు తండ్రి ఉన్నాడు కదా. యేసు ప్రభు అంటాడంట, నా తండ్రి చేత ఆశీర్వదించబడ్డవారులారా, రండి, లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో ప్రవేశించండి. అంటే దేవుడు లోకం సృష్టించాడంట పిల్లల పరలోకం ఆయన బిడ్డల కొరకు. వెళ్ళండి, పరలోకానికి వెళ్ళండి. ఎందుకు? నేను ఆకలి ఉన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చాను. నాకు చూడండి కదా, పరలోకం ఎవరికి దొరుకుతుందంట? నేను ఆకలి కొట్టిని 35వ వచనం, మీరు నాకు భోజనము పెట్టింది, దప్పి కొట్టిని నాకు దామిచ్చితిరి, పరదేశిన ఇంటిని నన్ను చేసుకుంటుంది, దిగంబరిన ఇంటిని నాకు బట్టలిచ్చుతుంది, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చుతుంది, చెరసాలలో ఉంటిని నా యుద్ధకు వచ్చుతుందని చెప్పు. అందుకు నీతిమంతుడు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిని చూచి నీకు ఆహారం ఇచ్చుతుంది, నీవు దప్పికొని చూచి ఎప్పుడు దాహం ఇచ్చుతుంది, ఎప్పుడు పరదేశం వేయుట చూచి నేను చేర్చుకుంటుంది, దిగంబరు వేయుట చూచి బట్టలిచ్చుతుంది, ఎప్పుడు రోగి వేయుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చుటమని ఆయన అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసినది కనుక నాకు చేసిన నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అను. ఇది ఇంకా కాలేదు, ఇది జరగబోతుందండి.
ఏమంటాడంట అనుష, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన రండి, మీ కొరకు సిద్ధపరిచిన పరలోకానికి వెళ్ళండి. ఎందుకు? నేను ఆకలి ఉన్నప్పుడు నాకు అన్నం ఇచ్చాను, నేను దాహం ఉన్నప్పుడు నాకు నీళ్ళు ఇచ్చాను, నా మీద బట్టలు లేనప్పుడు దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలు ఇచ్చాను, నేను జైల్లో ఉన్నప్పుడు వాడు ఏదో మర్డర్ చేసిండు, దొంగతనం చేసిండు, జైలుకి వెళ్ళాడని మీరు నన్ను ద్వేషించక జైల్లో వచ్చి నన్ను కలిశారు. నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు మీరు వచ్చి నన్ను దర్శించాను. నేను పరదేశిన ఉన్నప్పుడు నన్ను చేర్చుకున్నారు కదమ్మా. అప్పుడు వీళ్ళు అంటారంటే, ఎప్పుడు ప్రభా, ఎప్పుడు నువ్వు ఆకలి వంటలు చూసి ఆహారం ఇచ్చాను, ఎప్పుడు నువ్వు దాహం చూసి దాహం ఉండడం చూసి నీళ్ళిచ్చాను, ఎప్పుడు నువ్వు దిగంబరమై ఉండడం చూసి నీకు నేను పరిశీలించాను అన్నప్పుడు యేసుప్రభుడంట, బీదలైన ఈ నా అక్కడ బీదలైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసింది కనుక ఎవరు చేశారు? నాకు చేసింది. చూశారు కదా, బీదలకు దేవుడికి కనెక్షన్ ఉందా? బీదలకి ఎవరికి చాపించినట్టు దేవుడికి, బీదలకు సాయం తీసి ఎవరు చేసినట్టు కాదు కదా. వారు చేశారు కాబట్టి అది మీరు నాకు చేసినట్టు. ఎంత చక్కగా ఆ మాట అండర్లైన్ చేసుకుంది. వాళ్ళకు చేశారు కాబట్టి అది మీరు నాకు చేశారు. సో మన ఇల్లు వాళ్ళు మనం బ్రతికిన రోజు ఏ పట్టణంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ ఊళ్ళో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలా పిల్లరా, అద్దె ఇంట్లో ఉన్నా, మన సొంత ఇంట్లో ఉన్నా, మన దగ్గర దేవుడు కొద్దిగా ఆర్థిక సహాయం ఇచ్చినప్పుడు మనం లక్షలు ఉండకపోవచ్చు, ఆ ఉన్న దాంట్లోనే కొద్దిగా సాయం చేస్తాం. ఇప్పుడు మన టాపిక్ బీదల గురించి. బీదల తెచ్చి దేవుడికి ఇవ్వకూడదు, దేవుని కానుక తీసుకెళ్ళి బీదలకు ఇవ్వకూడదు, గవర్నమెంట్ ట్యాక్స్ తెచ్చి ఇక ఆఫరింగ్ బాక్స్ వేయకూడదు, దేవుడికి ఇచ్చేది తీసుకుపోయి గవర్నమెంట్కి కట్టకూడదు. దేవుడికే, బీదలది బీదలకే, కైసర్ అంటే ప్రభుత్వంకే కదా. మనకు 3 భాగాలు ఉంటాయి కదా పిల్లలు కదా. మనం సంపాదించింది 3 parts we make. One is for poor people, one is for government, one is for God. Very good. ఇప్పుడు దేవుని తీసుకెళ్ళి మనం గవర్నమెంట్కి ఇస్తామా? గవర్నమెంట్ తీసుకెళ్ళి బీదలకు ఇస్తామా? ఇవ్వకూడదు ప్రియులారా. దేవుడికి ఇవ్వాలా, గవర్నమెంట్కి ఇవ్వాలా ప్రియులారా. అలా చేసినప్పుడు మనకు ఆశీర్వాదం. దాని కింద ఇంకో కొంతమంది గొర్రెలకు మేకలకు అంటాడంటే ఏమంటాడంటే, మేకలకు ఒకసారి ఆ చదివి మనం ముగించుకుందాం ప్రియులారా. మేకలతో ఏమంటున్నాడు? 24, 30, 41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండవారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి పోవుడి. నేను ఆకలి కొట్టుని మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పి కొట్టుని మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశిన ఇంటిని మీరు నన్ను చేర్చుకునలేదు, దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై చెరసాలలో ఇంటిని మీరు నన్ను చూడరాలేదు అని చెప్పు. అందుకు వారు, ప్రభువా, మేము ఎప్పుడు నీవు ఆకలి ఉండుటైనను, దప్పికొని ఉండుటైనను, పరదేశివై ఉండుటైనను, దిగంబరివై ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారం చేయకపోతుందని ఆయన అడిగారు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనా మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవములకు పోవుదురు అంటున్నారు కదా. బాగా చెప్పాలంటే భలేమగారు, బీదలను మనం చూడనట్టు నిర్లక్ష్యం చేస్తే ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంది? వెరీ గుడ్. మన నోటీస్లో మన కంటిగా ఎవరైనా తిండి లేకుండా, బట్టలు లేకుండా కష్టపడుతున్నారు, మనల్ని దేవుడు ఎక్కడో రైల్వే స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి ఏమని చెప్పట్లే. మన కంటి ముందు మన నోటీస్లో కొంతమంది ఉన్నారు పిల్లలు, అయ్యో వీళ్ళు కష్టంగా ఉన్నారు, వీళ్ళు బాధలు ఉన్నారు,
అలాంటి వాళ్ళు మనం హెల్ప్ చేయకుండా ఉంటే లాజర్ను ధనవంతుని దేవుడు ఎందుకు పాత్రలను చేశాడంటే కదా లాజర్ ఎదురుగా ఉన్నాడు సిస్టర్. ఆయన బలం నుంచి కూడా రొట్టె తింటున్నాడంట. దేవుడు ధనవంతుని అక్కడెక్కడో రైల్వే స్టేషన్లో లేకపోతే సికింద్రాబాద్కి సాయం చేయని అడగా నీ కంటి ముందు లాజర్ అనేవాడు కూర్పులతో చీము రక్తంతో బాధపడుతున్నాడు, నీ యొక్క బలం నుంచి పడే రొట్టెలు తింటున్నాడు, నువ్వు అతనికి ఎందుకు సాయం చేయలేదు? దేవుడు మనందరినీ ఇక్కడెక్కడో వెళ్ళి సాయం చేయమని అడగడండి. మన కంటి ముందే ఎవరైనా కష్టపడుతూ రాయప్ప వాళ్ళు మన వాచ్మెనే ఉండొచ్చు, మన ఓనర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మన మన అద్దెకున్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కదా. మనం వెళ్తూ మన గేట్ దగ్గర ఎవరిలో పాడుంటారు అనుకోండి. అలా మన కంటికి ఎవరైనా కనబడ్డారు, మన నోటీసులు ఎవరైనా వచ్చినప్పుడు ఇంకా కొంతమంది ఏం చేస్తారు తెలుసండి, వాళ్ళకి వచ్చే ఇన్కంలో ప్రతి నెల దేవుడికి తీసి బీదలకు తీసి ప్రతి నెల మా బామ్మగారు నాకు బాగా గుర్తున్నారు. మా మిస్టర్ డాడీ ఆయన 50 రూపాయల నోట్లు 100 రూపాయల నోట్లు తెచ్చేవాడు. రోజు నాకు తెలిసి నేను అక్కడ పెళ్ళి 6 నెలలు వాళ్ళు ఇంట్లో ఉండేవాడిని. రోజుకు 5-6 మంది పుస్తకాలు వాళ్ళు వచ్చారు అయ్యా అని ఆయన కరెక్ట్ ఆ కట్టలు 100 రూపాయలు తీసి వాళ్ళు పేసేవాడు. మన ఇంటి దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు లేదా మనం వెళ్తున్నప్పుడు ఎవరైనా మనకు దారిలో కనపడ్డారనుకోండి, మన దగ్గర చేయి ఉన్నదనుకోండి 100 రూపాయలు ఏంటో మరిపోయింది. ఈరోజు 100 రూపాయలు ఒక ఫుడ్ ఒక వ్యూస్ వస్తుంది, నా తరపు నుంచి వ్యూస్ అయ్యా అన్నట్టుగా మనం ఇస్తే వాళ్ళని బాగుపడాలి. వీళ్ళలో ఒకసారి మనల్ని ఆశీర్వదిస్తారు చూసారండి, దేవుడు నీ కడుపు చల్లకుండా మీ పిల్లలు చల్లకుండా ఎవరన్నట్టు ఆ మాట దేవుడన్నట్టు అనిపిస్తుందని ఎందుకుంటే వాళ్ళకి ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు దేవుడు వాళ్ళ ద్వారా ఆ మాటలు వాళ్ళకి ఇస్తాడు కదా. వాళ్ళకి మనం ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళు కోప్పడతారంటే అది మంచిది కాదంట. దేవుడు కోప్పడ్డాడు, నేను ఇంత ఇస్తే నువ్వు నాకు తెలుసా నాకు ఇంతగా ఇవ్వవా కదా. సో మూడవది ఎవరయ్యా పొందినంటే చెప్పండి పిల్లరా, బీదలను ఆకర్షించువారు కనికరించువారు. ఆమేన్. రైట్, మనం ప్రార్థనకు ముందు ధనలక్ష్మి 18కి తన అమెరికాకి వెళ్తుంది, ఆమె భర్త దగ్గరికి దేవుడి దగ్గరికి. సో ఆమెకు దేవుడు మంచి ప్రయాణంలో మంచి సేఫ్టీ ఇవ్వాలని ఓకే వెళ్ళి మీ భర్తతో మంచిగా చేరేమా అక్కడ సుఖంగా ఆత్మీయంగా అన్ని విధాలుగా మీరు వర్తిల్లాలని మా ప్రార్థన. ధనలక్ష్మి ప్రేయర్స్ ఆఫీస్కి వాటికి వెళ్ళి మర్చిపోవద్దు. ధనలక్ష్మి మమ్మల్ని సండే ఒక రోజు ఉంది కదా, అక్కడికి వెళ్ళి మమ్మల్ని మర్చిపోవద్దమ్మా. ఓకే, అప్పుడప్పుడు కాల్ తీసుకుంటూ అప్పుడప్పుడు మెసేజ్ పెడుతుండ్రు, రేవంత్ గారి తీసుకుంటూ ఈ మెసేజ్ పెట్టి ఓకేనా. ఓకే, కాబట్టి మన సంఘం నుంచి బయటకు వెళ్ళిన ప్రతి ఒక్కరు మంచిగా సుఖం ఉండాలని మా ప్రార్థన. అండ్ మన సునీత వాళ్ళ కొడుకుగానే అమెరికాకి వెళ్ళిపోయాడు, అండ్ మన స్వర్ణ సిస్టర్ వాళ్ళ కొడుకు ఆయనగానే అమెరికాకి వెళ్ళిపోయాడు, మన సంధి వెళ్ళిపోయాడు, రేవంత్ వెళ్ళిపోయాడు, ధనలక్ష్మి వెళ్ళిపోతుంది, మన చర్చలో అందరూ అమెరికా వెళ్ళిపోతుంది. కమ్ నన్ను ప్లీజ్ కమ్. మన చర్చలో అందరూ అమెరికాకి వెళ్ళిపోతుంది. మంచిదే అండి, ఒక పని చేయండి, అమెరికాలో అందరూ గ్యాదర్ అయ్యింది నాకు స్పాన్సర్ చేయండి, అక్కడ చర్చిస్తాడు. మరి ఏం చేయాలో మీరు అందరూ వెళ్ళిపోతే మేము ఏం చేయాలో మీకు నెక్స్ట్ రిచ్ వెళ్ళిపోతాడు ఆయన ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే. ఓకే, సో అందరూ అభివృద్ధికి పోతే మేము ఏం చేయాలి ఇక్కడ ముసలిలో అందుకే మీరు అందరూ ఒక ప్లేస్లో గ్యాదర్ కండి. రిక్కీ వెళ్ళిపోతాడు అవునా. సో అక్కడ అమెరికాకి వెళ్ళిన తర్వాత మాకు స్పాన్సర్ చేయండి, మాకు పాస్టర్ కావాలా సైబర్ పాస్టర్ కావాలా ఒకరికి డిఫరెంట్ ఉంది, వాళ్ళు వీసా ఇస్తారు, మనం వాడు అమెరికాలో చేర్చిస్తాడు. రోహిత్, రేవంత్, ధనలక్ష్మి అండ్ రాహుల్, ఎస్పీను, సన్నీ. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. దానికన్నా ముందు టెరెసా గుర్తుందా, అక్కడ ఆమె వెళ్ళిపోయింది. సో మంచిదే, మన ఫ్యామిలీ అందరూ ఒక్కళ్ళు వెళ్ళాలనుకుంటున్నారా వెళ్ళి గుర్తుపెట్టుకోండి. నిర్మలా సిస్టర్ వెళ్ళిపోతుంది, మన సునీత సిస్టర్తో వస్తుంది కదా, ఆమె వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోండి ఓకేనా. అండ్
గుర్తుపెట్టుకొని మన సంఘానికి కొద్దిగా సపోర్టింగ్గా ఉండాలమ్మా ఫైనాన్షియల్గా. చాలా నాకు బాధ ఏంటంటే ఇంత మంచిగా వాక్యం తిరిగి వెళ్ళిపోయి మనకు ఆర్థికంగా ఎప్పుడుగానే మనం సాయం చేయాలి. కానుకల ద్వారా లేకపోతే సపోర్టింగ్ ద్వారా మన దూరం ఉండాలి కదా. ఎవ్రీ మంత్ కొద్దిగా సాయం చేస్తే మినిస్ట్రీకి అది లాభమా కదా. నాకేం ఇవ్వట్లేదు, దేవుడు మనల్ని ఇన్ని సంవత్సరాలు ఈ సంఘంలో మనల్ని పోషించాడు. దేవుడు మన పాస్టర్ ఇన్ని సంవత్సరాలు చూస్తున్నారు. ఆత్మీయంగా మనం ఆయన సపోర్టింగ్ మనం చెప్పి చేసే ఆశ్రమంగా ఒక్కడే సాయం చేయాలంటే బాధకరం. కనీసం ఇప్పుడు వెళ్ళిన గురించి మర్చిపోయి కనీసం ఇప్పుడు మీద వెళ్ళేవారు సరేనండి. సో ఈరోజు మా టాపిక్ ఏంటంటే విన్నారు ఆన్లైన్లో బీదలను కనికరించేవారు. అంటే మన 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 సర్కిల్లో మన మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సఫర్ అవుతున్నారు, ఎవరైనా ఫైనాన్షియల్ వీళ్ళు ఉన్నారు, బీదలను కనికరించేవారు యెహోవా అప్పించువాడంట. అంటే బీదలకు మనం సాయం చేసినప్పుడల్లా యెహోవా దేవుడికి మనము అప్పిస్తున్నామంట. వాళ్ళని మనం సరిగ్గా కనికరించుకుంటే పాపం చేసిన వాళ్ళని అవుతామంట. ఆకలి ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టారు, బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చారు, నేను చెరసాలు ఉన్నప్పుడు నన్ను చూశారు, నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు నన్ను దర్శించారంటే వీళ్ళు అంటారంట ఎప్పుడు చేశాను చేసుకోబడ్డాడంట, బీదలైన ఈ నా సహోదరులకు మీరు చేశారు కాబట్టి మీరు అది నాకు చేసినట్టు. మనం దేవుని సేవకు మాత్రం ఇవ్వడం కాదు, మనం ఎవరికి ఇవ్వాలంట మళ్ళా బీదలు. మనకు వచ్చిన జీతంలో మేము కొద్దిగా తీసుకున్నాం, కొద్దిగా తీసుకొని దాన్ని 50-50 నోట్స్ 100 నోట్స్ చేసుకుని ఎవ్రీ మంత్ ఒక 1000 రూపీస్ అనుకుందాం, ఒక 2000 అనుకుందాము. ఓకే, మనము సిగ్నల్స్లో పోయినప్పుడల్లా యూరోప్లో వస్తారు. మరి ముఖ్యంగా ఇప్పుడు మనకు అడుగుతుండేవాడు ఎక్కడ కలుగుతారంటే సిగ్నల్స్ దగ్గర వెళ్తారు. సో ఒక కార్లో పెట్టుకున్న ఒక 100 నోట్లు ఇవి వచ్చినప్పుడల్లా ఒక ఇద్దాం ఫ్రీగా. నథింగ్, వీ విల్ యూజ్ నథింగ్. మనం ఎంత సంపాదించిన దేవుడు మనం ఎంత ఆ బీదలకు ఒక 100 రూపాయలు ఇస్తే వాళ్ళు ఆశీర్వాదిస్తారు. సో గుర్తుపెట్టుకున్న పిల్లల బీదలను కనికరించి వాళ్ళు ఓకే, వాళ్ళు యెహోవాకు అప్పించువారు. బీదలకు వారందరినీ